హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ వీడియోలో మీకు చెప్పాను కదా, నోటిఫికేషన్ ఈరోజు ఈవినింగ్కి వస్తుందేమో అనేసి. సో ఏ కేటగిరీకి సంబంధించినటువంటి స్టే వేకెన్సీ రౌండ్ నోటిఫికేషన్ అయితే ఇందాక జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయిపోయింది మనకు ఆల్రెడీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి ఎంబీబీఎస్ ఏ కేటగిరీకి సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఈ రెండింటికి సంబంధించి ఒకేసారి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఒకటి ఏంటంటే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషను, దాని తర్వాత వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి, అండ్ జాయిన్ అవ్వని క్యాండిడేట్లు ఎవరెవరు ఉన్నారు, ఈ మూడు మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందనమాట. సో ఒక్కసారి వీళ్ళిద్దరూ ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది, మాపప్ ఫేజ్లో సీట్ వచ్చింది, కానీ వీళ్ళిద్దరూ జాయిన్ అవ్వలేదు. అదేవిధంగా బీడీఎస్లో తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 39 క్యాండిడేట్స్ ఉన్నారు, వీళ్ళంతా కూడా జాయిన్ అవ్వలేదు. వీళ్ళంతా చూడండి, ఫేజ్ 3 P3 అని ఉంది కదా, సో వీళ్ళంతా కూడా జాయిన్ అవ్వలేదు అనమాట. 39 మంది. ఈ బీడీఎస్ సీట్లన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి మనకి. సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేశారు చూడండి. సో చెల్మెడ ఆనందరావు, సురభి, నోవా ఈ 3 కాలేజీల్లో ఒక్కొక్క సీట్ చొప్పున, ఓసీ ఫీమేలు చెల్మెడ ఆనందరావులో, సురభిలో ఎస్టీ జనరల్ అండ్ నోవాలో బీసీబీ జనరల్ 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా బీడీఎస్ తీసుకున్నట్లయితే మనకి ఇవి అనమాట ఖాళీలు. సో మొత్తం ఇవి ఒక 39, ఇంకా 39 ప్లస్ ఉంటాయి. నేను మొత్తం కౌంట్ చేయలేదు. మనకి జాయిన్ అవ్వని క్యాండిడేట్లు అయితే 39 మెంబర్స్ ఉన్నారు. ఇంకా మిగిలిపోయిన సీట్లు ఏమైనా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఒకసారి కౌంట్ చేయండి మీరు, అంటే కొంచెం తొందరగా పెట్టేద్దామన్న ఉద్దేశంతో నేనేం కౌంట్ చేయలేదు మీకు, రైట్. ఇక నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే మనకి ఎంబీబీఎస్ నోటిఫికేషన్ ఇది. సో ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి రేపు మార్నింగ్ 10 o'clock వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో అయితే దీంట్లో ఎవరెవరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఒకసారి క్విక్గా చూద్దాం మనము. సో ఇంతకుముందు ఫేజెస్లో మీకు సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, కాంపిటెంట్ అథారిటీ కూడా, అంటే ఏ క్యాట్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆప్షన్స్ పెట్టడానికి వీల్లేదు, నాట్ ఎలిజిబుల్ అనమాట, రైట్. తర్వాత ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్, వాళ్ళు సెకండ్ ఫేజ్ నుంచే నాట్ ఎలిజిబుల్ కాబట్టి దీనికి కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట, రైట్. సో ఇక్కడ ఎవరైతే ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారో, ఓకే, మేనేజ్మెంట్ కోటాలో ప్రీవియస్ ఫేజెస్లో మనకి సీట్ వచ్చి జాయిన్ అయ్యి కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్, ఓకే, ఎంబీబీఎస్ సీటు అండర్ మేనేజ్మెంట్ కోటా వచ్చిన వాళ్ళు, రైట్. తర్వాత బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు, అదే సీట్ వచ్చి జాయిన్ అయ్యి కంటిన్యూ అవుతున్నారు కదా, సో వాళ్ళందరూ కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట ఈ ఫేజ్లో. ఇది స్టే వేకెన్సీ రౌండ్. సో దీనికి వాళ్ళంతా కూడా నాట్ ఎలిజిబుల్, ఓకే. ద క్యాండిడేట్ హూ ఆర్ అడ్మిటెడ్ అండర్ ఈ ఎంసీసీ ఆల్ ఇండియా కోటాలో ఎవరికైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్, ఓకే, రైట్. క్యాండిడేట్స్ హూ హ్యావ్ డిస్కంటిన్యూడ్ ద కోర్స్ ఆఫ్టర్ జాయినింగ్ ప్రీవియస్ ఫేజ్ ఆఫ్, ఇంతకుముందు ఫేజ్లో సీట్ వచ్చి డిస్కంటిన్యూ చేశారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ దీనికి, ఓకే. ఆప్షన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్, ఇంకా మీకు అంటే ఎంసీసీ డేటా ప్రకారంగా వేరే స్టేట్స్లో మీకు సీట్ వచ్చినట్లయితే, అంటే అడ్మిషన్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఒకవేళ దీనికి కూడా ఆప్షన్స్ పెడితే ఆ ఆప్షన్స్ కన్సిడర్ చేయరు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. సో స్టే వేకెన్సీ రౌండ్లో వచ్చిన వాళ్ళు, అంటే సీట్ వచ్చి అలాట్ అయిన వాళ్ళు, ఇదేమో అదర్ స్టేట్లో అడ్మిట్ అయిన వాళ్ళు, వీళ్ళంతా కూడా నాట్ ఎలిజిబుల్, ఓకే. కాబట్టి ఇప్పటి వరకు ఎవరికైతే సీట్ రాలేదో, ఎక్కడ కూడా సీట్ రాలేదో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేసి దీని ఉద్దేశం, సింపుల్గా చెప్పాలంటే. సో ఇకపోతే మీకు 12,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు ఉంటుంది. సీట్ వచ్చినట్లయితే మీరు 12,000 కట్టి డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్, అది తీసుకొని అది సర్టిఫికేట్లు ఫీజు అన్ని తీసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో ఇక మనకి మిగిలిన సీట్లన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజెసే కాబట్టి దాంట్లో 60,000 per year ఫీజు అయితే ఉంటుంది. ఇది రెడీ చేసుకోండి. దీంతోపాటు కొన్ని అంటే కాలేజీని బట్టి 50,000 నుంచి ఒక 1,50,000 దాకా కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. రకరకాల ఫీజులు ఉంటాయి కదా, అవన్నీ కలిపి అవి మీరు కాలేజ్కి వెళ్తే అక్కడ చెప్తారు మీకు, ఓకే. సో అయితే ఇక్కడ కండిషన్ ఏంటి అని అంటే, మీకు ఇంతకుముందు కూడా మాపప్ రౌండ్లో కూడా మనకు ఒక కండిషన్ అయితే పెట్టారు. సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి, విత్డ్రా చేసుకోవడానికి డిస్కంటిన్యూ చేయడానికి ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్పేసి ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ రౌండ్లో కూడా సేమ్ పాయింట్ అదే మళ్ళీ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎవరికైతే సీట్ వస్తుందో, ఓకే, వాళ్ళు జాయిన్ అవ్వకపోతే వాళ్ళ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా 20 lakhs పెనాల్టీ పడుతుంది, 3 సంవత్సరాలు డిబార్ చేస్తారని చెప్పేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఇన్స్ట్రక్షన్స్లో. మీరు కావాలనంటే ఈ డాక్యుమెంట్ అంతా కూడా క్లియర్గా గోత్రూ అవ్వచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ మెన్షన్ చేశారు సేమ్ పాయింట్. సో
అదే మీ సీటు విల్ బీ క్యాన్సల్డ్, ద అడ్మిషన్ విల్ బీ క్యాన్సల్డ్ ఆటోమేటికల్లీ అండ్ పెనాల్టీ క్లాస్ షల్ బీ అప్లికేబుల్ ఇంక్లూడింగ్ పెనాల్టీ అమౌంట్ ఆఫ్ రూపీస్ 20 lakhs అండ్ డివార్మెంట్ ఆఫ్ 3 years దాకా మీరు కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో ఎంబీబీఎస్కి పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇది అనమాట ఈ కండిషన్ మెయిన్గా. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకే, కొంతమంది వచ్చి సీట్ వచ్చి వదిలేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది. ఆ పెనాల్టీ కానీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ డిపార్ట్మెంట్కి సంబంధించి అదైతే రూల్ ఫాలో అవుతున్నారు వీళ్ళు. ఈ పెనాల్టీ అనేది మరి ఎవరికి పెనాల్టీ పడింది అనేది మీకు తెలుస్తుంది, మీకు పడితే తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ నంబర్స్కి కాల్ చేయండి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ నంబర్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బీడిఎస్ నోటిఫికేషన్, ఇది కూడా సేమ్ మనకి ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి రేపు మార్నింగ్ 10 o'clock దాకా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చారు. దానికి సంబంధించిన మీకు లింక్ మీకు తెలుసు కదా. సో బీడిఎస్ అయితే ఇది tsbdsadm.tschE.in, అదేవిధంగా ఎంబీబీఎస్ అయితే మీకు చూడండి ఇక్కడ tsmedadm.tschE.in. సో ఈ రెండు వెబ్సైట్లు, ఇది ఎంబీబీఎస్కి ఇది బీడిఎస్కి. సో ఇవి ఓపెన్ చేసుకొని మీరు లాగిన్ చేసి ఆప్షన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఓకే, సో దీనికి కూడా సేమ్ క్లాజెస్ అనమాట. ఎవరెవరు ఎలిజిబుల్ కాదు అనేది మొత్తం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇందాక మనం ఏదైతే ఎంబీబీఎస్ నోటిఫికేషన్లో చూసామో సేమ్ అదే, అంటే ఇప్పటివరకు ఎవరికి సీట్ రాలేదో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఈ ఫేజ్కి. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకొని మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. రైట్, దీనికి కూడా మీకు బీడిఎస్ వస్తే కూడా ఒకవేళ సీట్ వచ్చినట్లయితే మీకు 12,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు ఉంటుంది. ఇది కట్టి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక గవర్నమెంట్ సీట్ వస్తే మీకు గవర్నమెంట్ కాలేజీలో అదే బీడిఎస్ సీట్ వస్తే 10,000, ప్రైవేట్ కాలేజెస్లో వస్తే 45,000 per annum అయితే మీకు ఫీజు ఉంటుంది, ట్యూషన్ ఫీజు. రైట్, సో సేమ్ కండిషన్స్ దీనికి కూడా అప్లై అవుతాయి. 20 lakhs పెనాల్టీ, 3 years డీబార్, ఇవన్నీ కూడా రిమైనింగ్ అంతా. ఇది కూడా చూడండి ఇక్కడ రెడ్ కలర్లో చాలా బోల్డ్ లెటర్స్లో పెద్ద సైజులో ఇచ్చారు. 20 lakhs పెనాల్టీ, 3 years డీబార్. ఏంటి అని అంటే మీరు సీట్ వచ్చి అడ్మిషన్ ప్రాసెస్ విత్ ఇన్ స్పెసిఫైడ్ డేట్ కంప్లీట్ చేయకపోతే, అంటే జాయిన్ అవ్వకపోతే, ఆ డేట్ ఏదో ఇస్తారు కదా అలాట్మెంట్ వచ్చాక, ఆ డేట్ లోపల జాయిన్ అవ్వకపోతే ద అడ్మిషన్ విల్ బీ క్యాన్సల్డ్ ఆటోమేటికల్లీ అండ్ పెనాల్టీ క్లాస్ షల్ బీ అప్లికేబుల్ ఇంక్లూడింగ్ పెనాల్టీ అమౌంట్. ఓకే, సో ఇది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద మన వీడియోలో కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయొచ్చు మెసేజ్. ఇంకేమైనా డౌట్స్ లేదా అంటే ఈ బి కేటగిరీ సి కేటగిరీ నోటిఫికేషన్ కూడా మనకు ఈరోజు ఈవినింగ్కి కానీ అది లేకపోతే రేపు మార్నింగ్ 10 o'clockకి ఇది ఎండ్ అవుతుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి 3 సీట్లే ఎంబీబీఎస్లో అండ్ బీడిఎస్లో అయితే ఒక 30-40 సీట్స్ ఉన్నాయి. సో వీటికి ఎక్స్టెండ్ చేయకపోతే డేట్ అంటే టైము కానీ డేట్ కానీ ఎక్స్టెండ్ చేయకపోతే రేపు మధ్యాహ్నం వరకు అలాట్మెంట్స్ వచ్చేస్తాయి. నాకు తెలిసి బి కేటగిరీ, బి అండ్ సి కేటగిరీకి సంబంధించి ఈరోజు సాయంత్రం కానీ లేదంటే దీని అలాట్మెంట్స్ రాగానే ఇమీడియట్గా దాన్ని కూడా రిలీజ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. సరే చూద్దాము, ఏదైనా మీకు ఇమీడియట్గా అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.